హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ మనసారా హృదయాన్ని చూసి దేవుని సన్నిధిలో స్తోత్రాలయ్యా. సమస్తము వేడుకలు సమకూడి జరిగిస్తే దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనులను చేతుల్లో తీసుకుంటున్నాయా అయ్యా. మీరే అక్కడ ప్రతి ఎయిర్పోర్ట్ అన్ని కూడా తెరవబడును గాక. విమానాలన్నీ మళ్ళీ ప్రారంభించబడును గాక. కొత్త వాతావరణం తాగిపోవును గాక. ప్రతి విధమైన అయ్యా తండ్రి చీకటి శక్తులు కలిగిస్తున్న ఆ యొక్క రక్తపాతం యుద్ధ వాతావరణం వేస్తున్నాను ఆగిపోవును గాక. ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. హల్లెలూయా. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆత్మ కార్యాలు శక్తి కార్యాలు బలమైన కార్యాలు జరిగించండి. అందరూ 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 కూడా ఏక మనసుతో ఏక స్వరంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేస్తూ దేవుని సురక్షితంగా తీసుకొని క్షేమకరంగా తీసుకొని రావాలి. ఆటంకాలు కలిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి మీ పాదాలకు వందనాలు. ఆరాధనలో దైవజనులుగా కలిసి మేమందరము ఏక స్వరముతో ప్రార్థిస్తూ ఉండగా ఏక స్వరముతో ప్రార్థిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంటూ ఉండగా ప్రతి కార్యము నెరవేర్చబడును గాక. ప్రార్థన సమాధానం కలుగును గాక. యేసు నామములో అయ్యా ఇప్పటివరకు ఈ ప్రార్థన విజ్ఞాపనలు జరిగించారు. ఈ ప్రత్యేకమైన సమయంలో భారతదేశం నుంచి వెళ్ళిన అనేక మంది దైవజనులు బలైన దేశం నుంచి క్షేమముగా వచ్చును గాక. ఆటంకాలు తొలగించబడును గాక. ప్రియా తండ్రి తిరిగి మళ్ళీ యుద్ధ వాతావరణం ఆగిపోయి రక్తపాతాలు ఆగిపోయి మనుషుల మీదకి మనుషులు యుద్ధాలు అయ్యా రాజ్యాల మీదకి రాజ్యాలు ఈ దారులన్నీ ఆగిపోవును గాక. అయ్యా మీ సేవకుని క్షేమంగా నడిపించండి. ఎయిర్పోర్ట్లన్నీ తిరిగి పోతున్నవారు ఏ గర్భ కంట్రీస్ అయితే ఉన్నాయో ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఏర్పడబడిందో కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, కజకిస్తాన్, అయ్యా అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో నెలకొల్పబడుతున్న ప్రతి ఒక్క విషాదపు ఛాయలు ఆగిపోవును గాక. ప్రతి విధమైన అయ్యా తండ్రి ఆ రోజు కలిగిస్తున్న ఎట్లయితే రామాను ఇశ్రాయేలును చంపాలని పన్నాగం పన్నాడో ఆ రోజు మీరు కలిగించిన ఆ యొక్క విజయాన్ని తిరిగి నీ బిడ్డలకి కలిగించును గాక. ఆత్మ కార్యాలు జరిగించండి. దైవజనులు ప్రత్యేకంగా వినయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ మౌని కమిటీ దైవజనులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎత్తి బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఒక విషయంలో కలుగు చేసుకోండి, జోక్యం చేసుకోండి, రుచి తీసుకోండి, చెయ్యి పట్టి తీసుకొని రండి. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. సంతోషంతో భారతదేశానికి వచ్చి నేను సాక్షిగా 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 నీకు అయ్యా నీ సన్నిధిలో సంతోషించును గాక. ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. చేయబడిన ప్రార్థన మీరు ఆలకించి సమాధానం ఇవ్వండి తండ్రి. స్తోత్రాలయ్యా. స్థానిక దైవజనుడు